మెథడాలజీలో అది ఏ సబ్జెక్ట్ అయినప్పటికీ అసెస్మెంట్ అనేది తప్పనిసరి. అలాంటి అసెస్మెంట్కి సంబంధించినటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, వాటి లక్షణాలు ఏంటి అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది ప్రతి ఉపాధ్యాయుడు తెలుసుకోవాలి. తద్వారా పరీక్షలు ఎలా నిర్వహించాలనే విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకోవాలి. ఇది కంపల్సరీగా ఈ టాపిక్లోంచి ఒక క్వశ్చన్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది మెథడాలజీలో. ఎయిదర్ డిఎస్సి ఆర్ టెట్, ఏపీ టెట్ ఆర్ సిటెట్, ఎనీ టెట్. ఇది చాలా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాం. నాణ్యత గల మదింపు అంటే ఉత్తమమైన నిక్షలు వాడి విద్యార్థులలో వచ్చే ప్రవర్తన మార్పులను బట్టి తగు సూచనలు, నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడేదే మదింపు. దీని నిర్వచనం ఇదే. నాణ్యత గల మదింపు. మదింపు అందరూ చేస్తారు, అందులో నాణ్యత ఉండాలి. అలా నాణ్యత ఉండాలంటే దానికి కొన్ని లక్షణాలు ఉండాలి. ఆ లక్షణాలకి అంటే ఉత్తమమైనటువంటి నిక్షలు వాడాలి, అంటే ప్రామాణీకరించబడినటువంటి ప్రశ్నలు వాడాలి. ఆ తద్వారా వచ్చినటువంటి విద్యార్థుల్లో వచ్చిన ప్రవర్తన మార్పులను గమనించి దానికి తగిన సూచనలు ఇవ్వాలి. అప్పుడు అందుకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడేదే ఈ మదింపు అనేది. నెక్స్ట్, ఇందులో ప్రథమం చాలా ఇంపార్టెంట్, ఇది వ్యాలిడిటీ, సప్రమాణత. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అసెస్మెంట్ లో ముఖ్యమైనటువంటి వాటిలో ఒకటవది సప్రమాణత, వ్యాలిడిటీ. The assessment should measure exactly what it is intended to measure. The assessment should measure exactly what it is intended to measure. ఏమైతే కొలవాలనుకుంటున్నామో దాన్నే కొలవగలడం. ఇలా చదివేస్తాం మనం, కానీ ఏమిటి కొలవడం అనేది తెలుసుకోవాలి. ఏ ప్రయోజనం కోసం తయారు చేయబడిందో దాన్నే మనం మదింపు చేయబడ్డం అంటాం. అంటే ఈ వ్యాలిడిటీ అనేది, సప్రమాణత అనేది ఒక మాపనంలోనో మూల్యాంకనంలోనో మదింపులోనో కాదు, అన్నింటిలోనూ ఉంటుంది. మాపనం చేసేటప్పుడు కానీ, మూల్యాంకనం చేసినప్పుడు కానీ, మదింపు చేసినప్పుడు కానీ అందులో సప్రమాణత అనేది ఉండాలి. అంటే ఎలా అంటే, ఉదాహరణకి ఏ మ్యాథమెటిక్స్ టెస్ట్ షుడ్ అసెస్ మ్యాథమెటికల్ స్కిల్స్, నాట్ లాంగ్వేజ్ స్కిల్స్. అది గుర్తుపెట్టుకోవాలి. ఇది సింపుల్ ఎగ్జాంపుల్. సబ్జెక్టులు ఏ సబ్జెక్ట్ అయితే మనం దేన్నైతే మదింపు చేయాలనుకుంటున్నాం, మ్యాథమెటిక్స్ స్కిల్స్ మదింపు చేయాలనుకుంటున్నాం, కానీ అక్కడ లాంగ్వేజ్ క్వశ్చన్స్ ఇస్తే ఏం ఉపయోగం ఉంది? సో అలాంటి పరీక్షకి వ్యాలిడిటీ ఉండదని అర్థం. ఉదాహరణకి ఏ సబ్జెక్ట్ మదింపు చేస్తే ఆ సబ్జెక్టులో జ్ఞానము, అవగాహన, నైపుణ్యాలనే పరీక్షించబడాలి. అంటే ఉదాహరణకి మ్యాథమెటిక్స్ పరీక్ష పెట్టి అందులో లాంగ్వేజ్ సంబంధించి క్వశ్చన్ ఇవ్వడం, లేకపోతే లాంగ్వేజ్ ఎగ్జామ్లో మ్యాథ్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ రావడం, ఇలా ఉండకూడదు. అలా ఉంటే దానికి వ్యాలిడిటీ అనేది ఉండదు, సప్రమాణత అనేది ఉండదు. సో అలాగా మనం ఏ ప్రయోజనం కోసమైతే ఆ పరీక్షని లేదా ఆ మాపనాన్ని లేదా ఆ మూల్యాంకనాన్ని చేస్తున్నామో దానికి వ్యాలిడిటీ అనేది ఉండాలి. ఆ ప్రయోజనం సాధించబడాలి. దట్ ఈస్ కాల్డ్ వ్యాలిడిటీ. విశ్వసనీయత రెండో అత్యంత ముఖ్యమైనటువంటిది. చాలా మందికి ఇది కన్ఫ్యూజ్ చేస్తుంటది ఎగ్జామ్స్ లో. బయట చదివేటప్పుడు అర్థమైపోతుంటది, పరీక్షకి వెళ్ళేటప్పటికి తప్పు చేసేస్తుంటాం. The assessment should produce consistent results when conducted repeatedly under similar conditions. అసెస్మెంట్ అనేది ఒక సమాధాన పత్రం, వేరు వ్యక్తులు దిద్దినా లేదా వేరు సమయాల్లో దిద్దినా ఒకే విధమైన మార్కులు రావడం, కన్సిస్టెంట్ రిజల్ట్స్ రావాలి. రిపీటెడ్గా ఎన్నిసార్లు చేసినా, సిమిలర్ కండిషన్స్, అవే కండిషన్స్ లో ఎన్నిసార్లు చేసినా ఒకే రకమైనటువంటి ఫలితం రావడం. ఉదాహరణకి స్టూడెంట్ షుడ్ రిసీవ్ నియర్లీ ద సేమ్ స్కోర్స్ ఆఫ్ ద సేమ్ టెస్ట్ ఇన్ అడ్మినిస్ట్రేట్ అగైన్. ఎగ్జాంపుల్ ఇది. ఉదాహరణకి అందుకే ఏం చెప్పామంటే, ఒక ఆన్సర్ స్క్రిప్ట్ ఎక్స్ అనే వ్యక్తి దిద్దినప్పుడు 78 అని 78 మార్కులని నిర్ధారించాడు 100కి. అప్పుడు ఎప్పుడు 2024లో దిద్దాడు. సో వై అనే వ్యక్తి ఇప్పుడు వేరే వ్యక్తి వచ్చాడు, 2025లో అదే పేపర్ని దిద్దాడు, అప్పుడు 77 వేసాడు అతను. అప్పుడు అది 2025లో అనుకుందాం. జెడ్ అనే వ్యక్తి ఇప్పుడు వచ్చాడు 2026లో, ఇతను దిద్దితే 79 మార్కులు వచ్చాయి. సో ఎవరు దిద్దినా సరే ఇంచుమించుగా ఆ 77, 78, 79 ఆల్మోస్ట్ 75 అబోవ్ పర్సెంటేజే వచ్చింది. అంటే అది 2024లో దిద్దినా, 25లో దిద్దినా, 26లో దిద్దినా, అది ఎక్స్ దిద్దినా, వై దిద్దినా, జెడ్ దిద్దినా, అంటే వేరు వ్యక్తులు దిద్దినా, వేరు సమయాల్లో దిద్దినా
వచ్చేటటువంటి మార్కులైతే సేమ్‌గా రావడం జరిగింది. అలా వచ్చినటువంటి పేపరు అలాంటి పరీక్షకి లేదా అలాంటి మాపనానికి విశ్వసనీయత ఉంది అని అంటాం. ఆబ్జెక్టివిటీ అంటే ఏమిటి మరి? వస్త్రాశ్రయత, వస్త్వాశ్రయత లేదా నిష్పాక్షికత అంటాం. ద స్కోరింగ్ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ ద ఎగ్జామినర్స్ పర్సనల్ ఒపీనియన్ ఆర్ బయాస్. ఎవరైతే ఎగ్జామినర్ ఉన్నారో పేపర్ దిద్దిన వ్యక్తి తన పర్సనల్ ఒపీనియన్స్ అనే వాటి మీద ఆధారపడి పేపర్ దిద్దకూడదు. తన సొంత అభిప్రాయం ఉండకూడదు. సమాధానం దిద్దే వ్యక్తి తన సొంత అభిప్రాయాన్ని ఇక్కడ వాడకూడదు. అక్కడ పరీక్షలో వాల్యుయేషన్ స్క్రిప్ట్లో ఏమిచ్చారో దానికే మనం కన్ఫైన్ అవ్వాలి. అక్కడ ఏమైతే ఉందో అది రాస్తే మార్కులు వేయాలి, రాయకపోతే మార్కులు వేయకూడదు. అంతేగాని తన సొంత అభిప్రాయంకి ఇది రైట్ కాబట్టి ఇది మార్కులు వేసేస్తాను, తప్పు కాబట్టి రైట్ ఆడ కరెక్ట్ రాసిన మార్కులు తీసేస్తాను అనకూడదు. సో అది ఇక్కడ ఒక ఉపాధ్యాయుడు ఎన్నిసార్లు దిద్దినా అదే మార్కులు రావాలి. ఎక్స్ అనే వ్యక్తి 5 సార్లు దిద్దాడు. 5 సార్లు దిద్దినప్పటికీ అది 48 మార్కులే వచ్చాయి. ఎంతమంది దిద్దినా ఎక్స్ వై జెడ్ ఎవరొచ్చి దిద్దినా సరే ఆ 48 మార్కులే వచ్చాయి. ఇందాక దానికి దీనికి చాలా తేడా ఉంది చూడండి. అక్కడ 77, 78, 79 మార్కులు వచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ అలా కాదు. కన్ఫర్మ్ గా ఏ మార్క్ అనుకున్నామో అదే రావాలి. అంటే ఆబ్జెక్టివిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆబ్జెక్టివిటీ అంటే తన సొంత అభిప్రాయం ఉండకూడదు. అక్కడ ఏ మార్క్ ఉందో ఏ ఆన్సర్ ఉందో స్క్రిప్ట్ లో స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ లో ఏ ఆన్సర్ ఉందో ఆ ఆన్సర్ రాస్తే మనం మార్క్ వేసేయవలసిందే. సో అప్పుడు ఎక్స్ 5 సార్లు ఏంటి 65 సార్లు దిద్దినా అదే మార్కులు వస్తాయి. అలాగే ఎక్స్ ఏంటి వై జెడ్ ఎవరు దిద్దినా అవే మార్కులు వస్తాయి. సో అలాంటి పరీక్ష కానీ ప్రశ్నపత్రం ఉంటే అలాంటి మూల్యాంకనం జరిగితే లేదా అలాంటి మాపనం చేస్తే ఆ రకంగా కానీ మదింపు చేస్తే అప్పుడు దానికి ఆబ్జెక్టివిటీ ఉందని చెప్పవచ్చు. నమస్కారం. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక చిన్న లైక్ చెయ్యండి, మీ స్నేహితులతో షేర్ చెయ్యండి. ఇంకా టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన ఉపయోగకరమైన క్లాసులను ఎప్పటికప్పుడు పొందాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ను తప్పకుండా నొక్కండి. మీ ప్రేమాభిమానాలకు హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అర్థం అవడం కోసం కొన్ని సొంతమైనటువంటి ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాం. దాన్ని బట్టి మీరు ఓన్గా కూడా సొంతంగా ఆలోచించి అర్థం చేసుకోవచ్చు. నా ద ప్రాక్టికబిలిటీ ఆచరణాత్మకత ఇది క్లియర్గా అందరికీ అర్థమైపోతుంది. ఇది కష్టం లేదు. ద అసెస్మెంట్ షుడ్ బి ఈజీ టు అడ్మినిస్టర్, స్కోర్ అండ్ ఇంటర్ప్రెట్ విత్ ఇన్ అవైలబుల్ రిసోర్సెస్. ఈజీ అడ్మినిస్ట్రేషన్ అంటే నిర్వహించడానికి హైరాణ పడిపోవాల్సిన అవసరం లేదు, సులభంగా నిర్వహించగలగాలి. ఈజీ స్కోరింగ్ ఆ వచ్చిన మార్కుల్ని సులభంగా లెక్క పెట్టగలగాలి. నువ్వు 33 హాఫ్లు ఇచ్చేసి 33 పావులు 30 మార్కులు ఇచ్చేసి అలా స్కోర్ చేయడం చాలా కష్టంగా చేసేయడం కాదు. ఈజీగా స్కోర్ చేయగలగాలి, ఈజీగా పరీక్ష నిర్వహించడానికి అనువుగా ఉండాలి. అలాగే ఆ తర్వాత దాన్ని ఈజీగా ఇంటర్ప్రిటేషన్ చేయగలగాలి, వ్యాఖ్యానించగలగాలి. ఆ పరీక్షని సులభంగా వ్యాఖ్యానం చేయగలగాలి. సో ఈ 3 లక్షణాలు ఉన్నట్లయితే ప్రాక్టికబిలిటీ ఉందని చెప్పవచ్చు. ఉదాహరణకి ఇక్కడ ఏ 30-minute క్లాస్ రూమ్ క్విజ్ ఈజ్ మోర్ ప్రాక్టికల్ దాన్ ఏ 5-hour ఎగ్జామినేషన్. చూడండి ఇక్కడ చాలా సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక 30 నిమిషాల క్లాస్ రూమ్ లో క్విజ్ నిర్వహించడం అనేది ప్రాక్టికబుల్ అవుతుంది. అదే ఒక 5 గంటల ఎగ్జామ్ నిర్వహించడం అనేది కష్టం అవుతుంది. సో ప్రాక్టికబిలిటీ అంటే ఒక 30 నిమిషాల్లో క్విజ్ పెట్టడం అనేది ఒక 5 గంటల పాటు ఎగ్జామ్ నిర్వహించడం కంటే చాలా ప్రాక్టికబుల్. సో అలాగా మనకి ప్రాక్టికబిలిటీ అనేది మనం పెట్టే పరీక్షకి ఉండాలి. సో మదింపైన మాపనమైన దేనికైనా సరే ప్రాక్టికబిలిటీ అనేది అవసరం. నెక్స్ట్ కాంప్రెన్సివిలిటీ అని కూడా అంటాం. అంటే సమగ్రత అంటే ఇట్ షుడ్ అసెస్ ఆల్ లెర్నింగ్ డొమైన్స్. అంటే నాలెడ్జ్, స్కిల్స్, యాటిట్యూడ్స్ అండ్ వాల్యూస్. పరీక్షించదలసిన సిలబస్ లో అన్ని అంశాల నుంచి ప్రశ్నలు ఉండాలి. ఉదాహరణకి ఒక అధ్యాయంలో ఒక పరీక్షలో ఒక 15 చాప్టర్స్ ఉంటే ఏదో 1-2 చాప్టర్లో మాత్రమే ఇవ్వడం కాదు. అలాగే అక్కడ ఉన్నటువంటి నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ కానీ, స్కిల్డ్ కానీ, యాటిట్యూడ్స్ అండ్ వాల్యూస్ వీటన్నిటినీ కూడా పరీక్షించాలి. ఏదో ఒక నాలెడ్జ్ బేస్డ్ మీదే ఒక 30 క్వశ్చన్లు ఇచ్చేసి మిగతా క్వశ్చన్స్ ఏవి ఇవ్వకపోతే అది పరీక్ష అవ్వదు. ఒక 25 మార్కుల ప్రశ్న పత్రంలో నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్లు 20 క్వశ్చన్లు, స్కిల్ క్వశ్చన్లు ఒక 5 క్వశ్చన్లు ఇచ్చి పరీక్ష ఆపిస్తే పరీక్ష పెట్టిస్తే అది
దానికి సమగ్రత అనేది ఉండదు, కాంప్రహెన్సివ్నెస్ అనేది ఉండదు. ఎగ్జాంపుల్, సైన్స్ అసెస్మెంట్ చేస్తున్నప్పుడు ఇట్ షుడ్ ఇన్క్లూడ్ థియరీ పార్ట్, ప్రాక్టికల్ వర్క్ అండ్ సైంటిఫిక్ యాటిట్యూడ్. ఈ మూడింటిని పరీక్షించగలగాలి. ఏదో ఒక్కటే థియరీ పెట్టేసి మిగతావన్నీ లేకుండా ఉంటే అది సమగ్రత కాదు. అలాగే మ్యాథ్స్ ఎగ్జామ్లో 10 అధ్యాయాలు ఉంటే ఒక అధ్యాయం మీద మొత్తం ప్రశ్నలు ఉండకూడదు. ఉదాహరణకి 2024 డెప్యూటీ ఈఓస్ ఎగ్జామినేషన్ పేపర్లో అయితే పేపర్ 1లో ఒకే టాపిక్ మీద మొత్తం క్వశ్చన్లన్నీ ఇచ్చేసాడు. సో ఆ పేపర్కి సమగ్రత అనేది లేదు. ఈ డెప్యూటీ డిఓ ఎగ్జామ్ ఎవరైనా రాసి ఉంటే మీకు అర్థమవుతుంది. 2024 డెప్యూటీ డిఓ ఎగ్జామ్లో ఇలాంటి మెయిన్స్ ఎగ్జామ్లో ఇలాంటి తప్పిదం అనేది జరిగింది. ఇలాంటి చాలా వరకు ఈ ఏపీఎస్సీ నిర్వహిస్తున్న ఎగ్జామ్స్లో ఇలా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఇవేవి పాటించడం లేదు. నెక్స్ట్, సో అదే అనమాట. ఇంకా నాలెడ్జ్, స్కిల్, యాటిట్యూడ్, వాల్యూస్, ఇంకా అండర్స్టాండింగ్, మనకి ఏవైతే లెర్నింగ్ అవుట్కమ్స్ ఉన్నాయో వాటికి సంబంధించి అన్ని ప్రశ్నలు ఉండాలి అనేది ఒక ఎగ్జామ్ యొక్క గుడ్ ఎగ్జామ్ యొక్క క్యారెక్టరిస్టిక్. నెక్స్ట్, ఫెయిర్నెస్ అంటే న్యాయబద్ధత. ఇది మనకి ఇది కూడా ఈ 2024 డెప్యూటీ ఎగ్జామ్లో లేదు. ఎవ్రీ లెర్నర్ షుడ్ హ్యావ్ అన్ ఈక్వల్ ఆపర్చునిటీ టు పర్ఫార్మ్ వితౌట్ డిస్క్రిమినేషన్. ఇందులో ఏ ఒక్క అభ్యర్థి కూడా డిస్క్రిమినేషన్ లేకుండా పరీక్షించబడాలి. ఈక్వల్ ఆపర్చునిటీ ఉండాలి అందరికీ కూడా. సో క్వశ్చన్స్ షుడ్ నాట్ ఫేవర్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఎ పర్టిక్యులర్ బ్యాక్గ్రౌండ్. కొంతమంది విద్యార్థులకి మాత్రమే అది ఉపయోగపడేలా ఉండకూడదు. సో ఈ పేపర్ అయితే క్లియర్గా అలాగనే ఉంది. డెప్యూటీ డిఓ 2024 ఎగ్జామ్లో సేమ్ అట్లానే ఉంది. ఎవరో కొంతమందికి మాత్రమే అది ఉపయోగపడేలా పేపర్ సెట్ చేశారు. సో ఇందులో ఫెయిర్నెస్ లేదు అనేది క్లియర్గా పేపర్ రాసిన వాళ్ళందరికీ అర్థమవుతుంది. నెక్స్ట్, ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత అనేది ఉండాలి. ద ఆబ్జెక్టివ్స్, క్రైటీరియా అండ్ ద స్కోరింగ్ ప్రొసీజర్స్ షుడ్ బి క్లియర్లీ అండ్ కమ్యూనికేటెడ్. అవి స్కోరింగ్ చేసే విధంగా పద్ధతులను పాటిస్తూ ఆబ్జెక్టివ్స్ ఉంటూ ఆ క్రైటీరియాని క్లియర్గా మనకి తెలియజేయగలగాలి. ప్రతి స్టూడెంట్ షుడ్ నో ద మార్కింగ్ స్కీమ్ బిఫోర్ ద ఎగ్జామినేషన్. ప్రతి పిల్లవాడికి కూడా ముందుగానే ఈ రకంగా మార్కులు వస్తాయి, ఈ రకమైనటువంటి క్వశ్చన్స్కి ఇస్తారు అనేది స్కీమ్ ఆఫ్ బిఫోర్ ద స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మార్కింగ్ స్కీమ్ అనేది ఇవ్వాలి. అప్పుడే ట్రాన్స్పరెన్సీ అనేది ఉంటుంది. ఉదాహరణకి సిబిఎస్ఈలో చూసుకున్నట్లయితే సిబిఎస్ఈ 10th క్లాస్ ఎగ్జామినేషన్ ముందుగానే వాళ్ళు ఇచ్చేస్తారు మార్కింగ్ స్కీమ్. పిల్లలకి ఇచ్చేసి ఈ ప్రకారం ఈ టాపిక్లో ఇన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఇన్ని మార్కులు వస్తాయి అని క్లియర్గా చెప్తారు. చెప్పిన తర్వాతే ఎగ్జామ్ పెడతారు. సో ఆ రకమైనటువంటి ట్రాన్స్పరెన్సీ అనేది పరీక్షకి ఖచ్చితంగా ఉండాలి. కంటిన్యూటీ ఆర్ కంటిన్యూస్, నిరంతరత ఉండాలి. అసెస్మెంట్ షుడ్ బి క్యారీడ్ అవుట్ త్రూ అవుట్ ద లెర్నింగ్ ప్రాసెస్. నేర్చుకున్నంత కాలము దానికి అసెస్మెంట్ అనేది ఉండాలి. నాట్ ఓన్లీ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ అన్నట్టు ఉండకూడదు. అంటే ఉదాహరణకి ఒక కోర్స్ ఉందంటే ఒక 5 years కోర్స్ ఉందనుకుందాం. 5 years కోర్స్ ఉండేటప్పుడు లాస్ట్ 5వ సంవత్సరం మాత్రం ఎగ్జామ్స్ పెడతాము అనేటట్టు ఉండకూడదు. మ్యాక్సిమం చదువుతున్న ప్రతి టైంలో కూడా ఆ నిరంతరత అనేది కొనసాగించాలి. ఎవ్రీ 3 monthsకో, 1 yearకో, 6 monthsకో ఇలా ఎగ్జామ్స్ అనేది నిరంతరత అనేది కంటిన్యూటీ అనేది ఉండాలి. క్లాస్ యాక్టివిటీస్ లానో, అసైన్మెంట్ రూపంలోనో, ప్రాజెక్ట్స్ రూపంలోనో ఏదో ఒక రూపంలో కంటిన్యూటీ అనేది ఆ అసెస్మెంట్ అనేది ఉంటే ఆ పరీక్షలో బాగుంటది. అంటే అసెస్మెంట్ ఆ మదింపు అనేది బాగుంటది ఫైనల్ ఎగ్జామ్లో. డయాగ్నోస్టిక్ నేచర్ అంటే ఇట్ షుడ్ ఐడెంటిఫై స్టూడెంట్స్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్. పిల్లల్లో పరీక్షించబడే అభ్యర్థుల్లో బలాలు ఏమిటి, బలహీనతలు ఏమిటి అనేది పరిశీలించేటట్టు ఉండాలి ఎగ్జామ్ పేపర్. A teacher identifies that a student struggles with fraction and provides remedial teaching. ఎగ్జాంపుల్కి అంటే ఒక ఫ్రాక్షన్స్ అనే చాప్టర్ చెప్తున్నప్పుడు ఫ్రాక్షన్స్ చేయడంలో పిల్లవాడు ఇబ్బంది పడుతున్నాడు, లేదా మల్టిప్లికేషన్ చేయడంలో ఇబ్బంది పడుతున్నాడు, మిగతా వాటిలో బాగున్నాడు. అలా బలాలు బలహీనతలు అనేవి ఉపాధ్యాయుడికి తెలిసేలా ఉండాలి. అవి పరీక్షించే రకంగా పరీక్షా పత్రాలు అనేవి ఉండాలి. ఇందులో మొదట చెప్పిన 5 మాత్రమే మనకు చాలా ఇంపార్టెంట్. అవి మాత్రమే మనకి టెట్, డిఎస్సి టెక్స్ట్ బుక్స్లో కానీ ఉన్నాయి. మీ వెనక చెప్పినటువంటి చివరి 5 కూడా మనకి టెక్స్ట్ బుక్స్లో కట్టలేవు. ఇది అదనపు సమాచారం కోసం మాత్రమే ఇవ్వబడింది. అభ్యర్థులు వ్యూయర్స్ గమనించాలి. ఫీడ్బ్యాక్ ఓరియంటెడ్గా ఉండాలి. అసెస్మెంట్ షుడ్ ప్రొవైడ్ కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ టు ఇంప్రూవ్ లెర్నింగ్.
లెర్నింగ్‌ని అభివృద్ధి చేసుకోవడం కోసం ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఫీడ్‌బ్యాక్ అనేది ప్రొవైడ్ చేయగలగాలి. ఉదాహరణకి టీచర్ సజెస్ట్ వేస్ ఫర్ స్టూడెంట్స్ టు ఇంప్రూవ్ ఆఫ్టర్ ఎవాల్యుయేటింగ్ ఆన్సర్ స్క్రిప్ట్స్. పేపర్ దిద్దిన తర్వాత ఆ పిల్లవాడికి టీచర్స్ సజెషన్స్ ఆహ్, ఇచ్చేలా వాళ్ళ లెర్నింగ్ స్కిల్స్ అభివృద్ధి చెందేలా, లెర్నింగ్ ఇంప్రూవ్ అయ్యేటట్టు సజెషన్స్ ఇవ్వడానికి అనుగుణంగా ఆ ఎవాల్యుయేటెడ్ స్క్రిప్ట్స్ అనేవి ఉండాలంటే, ఆ పేపర్ అలా ఎవాల్యుయేట్ చేయబడవాలి. అంటే పరీక్ష అలా పరీక్షించబడాలి. సో, ఇవన్నీ కూడా దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్. కొన్ని క్వెషన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. విచ్ క్యారెక్టరిస్టిక్ ఎన్ష్యూర్స్ దట్ ఎ టెస్ట్ మెజర్స్ వాట్ ఇట్ ఈస్ ఇంటెండెడ్ టు మెజర్. ఇది ఎన్ష్యూర్స్ దట్ టెస్ట్ మెజర్స్ వాట్ ఈస్ ఇంటెండెడ్ టు అంటే వ్యాలిడిటీ. క్యారెక్టరిస్టిక్ ఎన్ష్యూర్స్ కన్సిస్టెంట్ రిజల్ట్స్. ఈ పదాలను గుర్తుపెట్టుకోగలిగితే ఈజీగా ఆన్సర్ వచ్చేస్తాయి. కన్సిస్టెంట్ రిజల్ట్స్ వచ్చాయంటే రిలయబిలిటీ. టెస్ట్ మెజర్స్ వాట్ ఇట్ ఈస్ ఇంటెండెడ్ టు మెజర్ అని ఉందంటే అది వ్యాలిడిటీ. క్యారెక్టరిస్టిక్ ప్రివెంట్స్ ఎగ్జామినర్ బయాస్ నుంచి రక్షించబడాలి అంటే ఆబ్జెక్టివిటీ. సో ఇలాంటి కొన్ని కీవర్డ్స్ని మనం గుర్తుపెట్టుకుంటే ఆన్సర్స్ ఈజీగా చేయొచ్చు. బోత్ ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవచ్చు, తెలుగు మీడియంలో కూడా చేయొచ్చు. సో ఆ రకంగా మనం రెండింటిని ఉపయోగించుకోవచ్చు. విచ్ క్యారెక్టరిస్టిక్ ఐడెంటిఫై స్టూడెంట్స్ లెర్నింగ్ డిఫికల్టీస్. ఏ క్యారెక్టరిస్టిక్ లెర్నింగ్ డిఫికల్టీస్ని గుర్తిస్తుందంటే డయాగ్నోస్టిక్ నేచర్ ఉండాలి. సో మనం ఇవి మన టెక్స్ట్ బుక్లో ఇవ్వలేదు కాబట్టి మనం ఇవి చదవం. వాస్తవానికి ఇవి కూడా పరీక్షల్లో వస్తున్నాయి, కానీ ఎవరు గుర్తించడం లేదు. విచ్ క్యారెక్టరిస్టిక్ హెల్ప్స్ ఇంప్రూవ్ లెర్నింగ్ త్రూ సజెషన్స్ అండ్ కామెంట్స్. ఏ క్యారెక్టరిస్టిక్ సజెషన్స్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది? ఫీడ్బ్యాక్ ఓరియంటెడ్. ఇవి దీని మీద వచ్చేటటువంటి కొన్ని మోడల్ క్వశ్చన్స్. ఇంకా చాలా ఉంటాయి, చూద్దాం తర్వాత ఎప్పుడైనా.